అదే డెలివరీ అయ్యే కేసు అయితే దాంట్లోనే డెలివరీ అవుతుందేమో అన్నంత టెన్షన్ గా ఉండేవాడు. అంతా ఇప్పుడు పోసారంటే సంతోషంగా ఉంది కదా, అందుకే నీకు రాలేకపోయినా కూడా వచ్చాం మేము. అవును మరి రాలేకపోయినా కూడా వచ్చామంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సంతోషంగా వచ్చామన్నమాట. అమ్మా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 6 నెలలు అవుతుంది కదా, ఇంత త్వరగా రెస్పాండ్ అయ్యి ఇలా రోడ్లు మీరు అంటున్నారు కదా, గతంలో ఏ నాయకులు పట్టించుకోలేదు, రాలేదు అసలు. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అని అన్నారు కదా, మరి ఇప్పుడు అసలు ఎలా అనిపిస్తుంది ఇట్లా చేయడం అనేది? సంతోషంగా ఉందని చెప్తున్నా. ఇలా అసలు ఏ నాయకులైనా చూసారా? లేదు, చూడలేదు. అందుకే చూడాలని వస్తున్నారంటే మాకు ఆనందం వేసి చూడాలని వచ్చాం మేము. ఆనందంతో మీకు కన్నీళ్ళు కూడా వచ్చేస్తాయి. పవన్ కళ్యాణ్ అంటే చూడాలని అపేక్షతో వచ్చాము. సినిమా నటుడని కూడా కాదు, సినిమా నటుడని కాదు, మాకు కావాలి, వస్తున్నాడు చూడాలి. ఏడవటం కాదు, సంతోషంగానే ఉన్నాం. నమ్మచ్చు అంటారా అసలు పవన్ కళ్యాణ్? నమ్ముదామనే కదా వచ్చింది. ఇప్పుడు నేను ఇంకో కాళ్ళకి చెప్పులు కూడా లేవు, లేకపోయినా కూడా అంత దూరం నుంచి వచ్చానంటే మీరు అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి. అవును, ఆయన చూడాలి, ఈ రోడ్లు పడ్డాయి చూడాలి అని వచ్చాను. ఒక మాటలో ఏం చెప్తారమ్మా పవన్ కళ్యాణ్ గురించి? బెస్ట్ అని చెప్పి.